I request our chief guest, M. Prasad Reddy Garu, advisor, to kindly speak few words about the yoga. సభాసదులందరికీ నమస్కారం. నాకు సభా నిర్వాహకులు 5 నిమిషాలు ఇచ్చారు. నేను 3 నిమిషాలను పూర్తి చేస్తాను. భారతదేశానికి సంబంధించిన ఏ అంశమైనా ప్రపంచం అనేక కోణాలతో చూస్తుందండి. ఒకటి మత కోణము, ఒక పాశ్చాత్య ధోరణితో చూస్తారు, కొందరు ఇస్లామిక్ సంస్కృతి ధోరణితో చూస్తుంటారు. మనం ఏం చేసినా విమర్శించేవాళ్ళు, ప్రైజ్ చేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు కూడా ఉన్నారు. గుడ్డిగా పొగిడేవాళ్ళు, గుడ్డిగా విమర్శించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వేదాలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు, మన పురాణాలను, పుక్కిడి పురాణాలను విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ నా దృష్టిలో యోగాను విమర్శించిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదండి. అంటే యోగా శక్తి అటువంటిది. యోగా భారతదేశంలో పుట్టిందా లేకపోతే ఆసియా దేశాలలో ఉమ్మడిగా పుట్టిందా అనే దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు అలా ఉంచితే యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది భారతీయులే అభివృద్ధి చేశారని నేను నమ్ముతున్నాను. చైనా వాళ్ళు అభివృద్ధి చేశారంటారు, జపాన్ వాళ్ళు మేమే అభివృద్ధి చేసామంటారు. ఏది ఏమైనా ఇదంతా ఆసియా సంస్కృతికి సంబంధించిందండి. మనలో చాలామందికి తెలియంది ఏంటంటే మనుస్మృతి మొట్టమొదటిసారిగా పారసీక భాషలో రాసిపడింది. ఇప్పుడు ఇరాన్ అని ఏదని అంటున్నామో, ఇరాన్ వాళ్ళు దాన్ని ఫస్ట్ రికార్డ్ చేశారండి. అంటే మనకు ఓరల్ ట్రెడిషన్గా ఉన్నదాన్ని లిపిలో పెట్టిన వాళ్ళు. మనుస్మృతి పారసీక భాష నుంచి ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్ భాష నుంచి సంస్కృతంలో ట్రాన్స్లేట్ అయింది, అలాగే పారసీక నుంచి డైరెక్ట్గా సంస్కృతంలో ట్రాన్స్లేట్ అయింది. మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, సమాజంలో ఎవరైతే ఉన్నత దశలో ఉన్నారో, ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియులు తమ సొంతం కోసం ఏమీ చేసుకోకూడదు, వాళ్ళు సమాజహితం కోసం ఏదైనా చేయాలి అని స్పష్టమైన నిర్దేశం ఉన్నది. అలాంటి వారు అభివృద్ధి చేసినదే మన యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మన గురువుగారు చెప్పారు కదా, గౌతమ బుద్ధుడు డెవలప్ చేసిన విపాసన ప్రపంచవ్యాప్తంగా చేసిన వాళ్ళలో ఖచ్చితంగా బౌద్ధులు చెప్పుకోవాలండి. బౌద్ధ సన్యాసులు, హిందూ సన్యాసులు, వాళ్ళకు ఒక కల్చర్ ఉండేది. కల్చర్ ఏంటంటే, ఇవాళ ఒక గ్రామంలో నివసిస్తే మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఆ గ్రామంలో ఉండకూడదు. ప్రయాణం చేస్తూ చెరవేతి అంటారు. ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళ బౌద్ధ ధర్మాన్ని కానీ లేకపోతే భారతీయ సంస్కృతిని కానీ వ్యాప్తి చేస్తూ వాళ్ళు ఎక్కడి దాకా ప్రయాణం చేస్తున్నారు. ఒక మనిషి తన జీవితకాలంలో రోజు నడుచుకుంటూ పోతే ఎక్కడి దాకా ప్రయాణం చేస్తూ ఊహించండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వైద్యాన్ని, ఈ యోగ శాస్త్రాన్ని, వీటిలన్నింటినీ పాపులరైజ్ చేశాడు. రాజస్థానాల్లో వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకి ఎంట్రీ ఉండేదండి. వీళ్ళు విఐపీస్, వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు, సైన్స్ తెలుసు, ఆరోగ్యం గురించి తెలుసు. అంటే అంతఃపురాలకు వాళ్ళకి ఎంట్రీ ఉండేదండి. మన వాళ్ళు చెప్తుంటారు, జహంగీర్కి బ్రిటిష్ వైద్యుడు వచ్చి వైద్యం చేయటం వల్ల అతను వాళ్ళకి కొంచెం కన్సెషన్స్ ఇచ్చాడు అని. భారతీయులకి, భారతీయ బౌద్ధ సన్యాసులకి, హిందూ సన్యాసులకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ డోర్ పాలసీ అండి. ఆ విధంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిని వ్యాప్తి చేశారు. ఎంత దూరం వెళ్ళారంటే కాంబోడియా, ఫిలిప్పీన్స్, వియత్నాం నేను స్వయంగా చూశాను. అక్కడ శైవాలయాలు ఉన్నాయి, బౌద్ధాలయాలు ఉన్నాయి. ఎప్పుడో 10th సెంచరీ 11th సెంచరీలో కట్టినవి, అవి శిథిలావస్థలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో దాన్ని 15 కోట్లతో రివైవ్ చేస్తున్నదండి. ఒక టెంపుల్స్ని వాటి రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి. అది భారతీయుల ఒక్కళ్ళదే సంస్కృతి లేకపోతే పారసీకము, చైనా, జపాన్ వీళ్ళందరూ అభివృద్ధి చేశారా అన్నది అది డిబేటబుల్ పాయింట్, రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ మన అందరి ఉమ్మడి ఆస్తిది. ఈ ఉమ్మడి ఆస్తిని మనం ఉమ్మడి ఆస్తిగా అభివృద్ధి చేయాలి. కానీ పాశ్చాత్య సంస్కృతి ఏం చెప్తుంది? యుద్ధ ధర్మాన్ని చేస్తున్నది, ఆ యుద్ధాలను ప్రోత్సహిస్తున్నది. బాంబులు వేస్తాము, మీ సమాజాన్ని, మీ సంస్కృతిని లేకుండా నాశనం చేస్తాము అని చెప్తా ఉన్నారు. అది ఏ విధంగా ఒక దేశ పాలకుడు ఆ విధంగా చేస్తాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఇది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి ఏంటంటే, మనం ఇతరులకి మనకు తెలిసిన మంచిని బోధించడము, దానిని అంటే వాళ్ళు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా జీవించడము, సుఖ సంతోషాలు జీవించడం అనే కల్చర్ నేర్పించాము. ఈ కల్చర్ ఎప్పటికైనా సరే విశ్వవ్యాప్తం అవుతుందండి. మనది అది పారసీకమా, చైనా సంస్కృత, భారతీయ సంస్కృత, జపాన్ సంస్కృత, చూడండి ఆల్రెడీ ఏషియన్ కంట్రీస్ ప్రపంచంలోనే
అత్యుత్తమ ఎకనామిక్ పవర్స్ కింద డెవలప్ అవుతున్నాయి. ఫోకస్ ఈ షిఫ్టింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇది ఎలా సాధ్యమైంది? అది మన కుటుంబం విలువలు, మన ఉపాధ్యాయులు, అలాగే మన సంస్కృతి, ముఖ్యంగా యోగా లాంటి సంస్కృతి అండి. ఇది యోగా లాంటి సంస్కృతిని పర్పెచ్యుయేట్ చేస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్న సాంబశివారెడ్డి గారు, ఇతర యోగా గురువులందరికీ చెయ్యెత్తి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రసాద్ రెడ్డి గారు మన సంస్కృతి దాని ఉపయోగాలను చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.